బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 33లో అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. మీకు తెలిసిందే కదా, ఈ రియాలిటీ షోలో హౌస్మేట్స్ అంతా ఒకే ఇంట్లో ఉంటారు, టాస్కులాడతారు, ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలి. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం వ్యూహాలు ఇంకా షార్ప్ అయ్యాయి. టాస్కులలో గొడవలు, అమ్మో, ఎవరు బయటికి వెళతారనే లెక్కలు కూడా మారిపోయాయి. గేమ్ భలే ఇంట్రెస్టింగ్గా మారింది సుమా. మొదటిగా భరణి గేమ్ ప్లాన్ అదో రకం. ఒక పక్క తనుజాతో క్లోజ్గా ఉంటూనే దివ్యన్ పొగుడుతున్నాడు, అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కదా, అందరితో మంచిగా నటిస్తూ కావాలనే అంచనాలు అందుకోకపోవడం. ఇదంతా అతని ప్లానేనా? ఏదో గందరగోళం క్రియేట్ చేసే ప్లాన్లానే ఉంది. ఇక రెండోది నా చోరే డాన్స్ టాస్క్. అబ్బో, ఇది మామూలు ఆటగాదు, గొడవలకే అడ్డాయింది. అంటే కళ్యాణ్ను విన్నరన్నారు కానీ చాలామందికి శ్రీజ డాన్సే బాగా నచ్చిందట. అంతేకాదు, భరణి ఏకంగా కళ్యాణ్ ప్యాంట్ లాగడం, రీతూ దివ్య టీం మధ్య సీక్రెట్ డీల్, ఇవన్నీ తనుజ లాంటి వాళ్లకి అస్సలు నచ్చలేదు. పాపం, ఆటలో నమ్మకాలు పోయాయి. చివరిగా ఇమ్యూనిటీ, అంటే ఈ వారం ఎలిమినేషన్ భయం లేదన్నమాట. ఇది ఎవరికొచ్చిందంటే దివ్య, భరణి, కళ్యాణ్లకు. దాంతో ఇక మిగిలిన వాళ్లు, ముఖ్యంగా రీతూ, ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి లాంటి వాళ్లకి డేంజర్ బెల్స్ మోగాయి. మరోవైపు చూడండి, శ్రీజ ఎంత తెలివిగా సుమన్ శెట్టిని అడ్డం పెట్టుకుని తన టీంను సేఫ్ చేసిందో. ఆమె స్ట్రాటజీ సూపర్ కదా. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ హౌస్మేట్స్ మధ్య పోటీ ఎలా పెరుగుతుందో, ఆట ఎంత కాంప్లికేటెడ్గా మారుతుందో, ఈక్వేషన్స్ ఎలా తారుమారవుతున్నాయో భలే చూపించింది.